హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను పిల్లలకి నచ్చే విధంగా ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేసుకోవటం అయితే చాలా సింపుల్ అండి. ఒక్క 3 ఇంగ్రీడియంట్స్‌తో ఈ రెసిపీని మనం తయారు చేసేసుకోవచ్చు. పిల్లలకి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే అడిగి మరీ చేయించుకొని తింటారండి. అంత రుచిగా ఉంటాయి. లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం అయితే ముందుగా ఇక్కడ సన్నగా ఉండే సేమియాని తీసుకోవాలండి. అంటే మనం ఇవి కీర్ సేమియా ఉంటాయి కదండీ! అంటే రంజాన్ అప్పుడు వాళ్ళు చేసుకుంటారు కదా! సేమియా కీర్ సేమియా. ఆ సేమియాని తీసుకోవాలండి. చాలా సన్నగా ఉంటాయి. మనం రెగ్యులర్‌గా ఇంట్లో యూజ్ చేసే సేమియా కాదండి. రంజాన్ పండగప్పుడు స్పెషల్‌గా చేసుకుంటారు కదా! కీర్ సేమియా. ఆ సేమియాని తీసుకోవాలి ఈ రెసిపీ కోసం. ఏ సూపర్ మార్కెట్స్‌లో అయినా ఎక్కడైనా కూడా దొరుకుతాయండి అవి. ఈ సేమ్యాని ఇలా ఒక బౌల్లోకి తీసుకుని చిన్న గ్లాస్‌తో ఇలా గట్టిగా మ్యాష్ చేసుకుంటూ ఉంటే సన్నగా అయిపోతాయండి. వీటిని మనం చేత్తో చేయలేమండి. ఎందుకంటే చేత్తో వీటిని క్రష్ చేస్తూ ఉంటేనే అవి ఎగిరి కింద పడిపోతూ ఉంటాయి. అలాగే ఇల్లంతా అయిపోతూ ఉంటాయండి. అందుకని ఇలా ఒక చిన్న గ్లాస్ తీసుకుని స్లోగా ఇలా క్రష్ చేసుకుంటూ ఉంటే మనకి ఇవి చక్కగా చిన్నగా సైజులో అవుతాయి. ఎందుకంటే ఇంత పొడవుగా ఉండకూడదండి. వీటిని ఇలా క్రష్ చేసుకుంటే చాలా సన్నగా అయిపోతాయి. అలా అని మిక్సీ జార్‌లో కూడా వేయొద్దు. ఇలాగే ఒక చిన్న గ్లాస్ తీసుకుని బౌల్‌లోకి ఈ సన్నటి సేమ్యాని వేసుకుని గ్లాస్‌తో క్రష్ చేసుకుంటే మనకివి కొద్దిసేపటికే చక్కగా చాలా పొడి పొడిగా సన్నగా అయిపోతాయి. చూసారు కదా ఇక్కడ. ఈ స్టేజ్ వచ్చే వరకు మనం గ్లాస్‌తో ఇలా క్రష్ చేసుకుంటూ ఉండాలండి. చాలా చిన్న చిన్న సేమ్యాలాగా అవ్వాలి. ఇంత సన్నగా ఉండాలి. చేత్తో ఇలా క్రష్ చేసుకోవడానికైతే అస్సలు కుదరదండి. అవి కింద పడిపోతూ ఉంటాయి కాబట్టి మనం క్రష్ చేయలేము ఎక్కువగా కూడా. అందుకని గ్లాస్‌తో అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి ఇలా మిల్క్ మేడ్‌ని తీసుకోవాలండి. ఈ మిల్క్ మేడ్ కూడా సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతుంది మనకి. ఈ సైజ్ బాటిల్‌లో తీసుకోవాలి. ఈ రెసిపీలో ఈ రెండేనండి మెయిన్. ఈ రెండిటిని ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ మిల్క్ మేడ్ ఉంటే మనకి చాలా ఈజీగా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి అసలు. ఇందులో పంచదార గాని ఇంక ఇలాంటివి ఏమీ యాడ్ చేయొద్దు. దీంతో అయితేనే టేస్ట్ బావుంటుంది. ఇది కంపల్సరీ ఉండాల్సిందేనండి. ఇప్పుడు రెసిపీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక్క అర టీ స్పూన్ దాకా మాత్రమే నెయ్యిని వేసుకోవాలి. నేను క్రష్ చేసుకున్న ఈ సేమియా అంతా కొలుచుకుని తీసుకుంటున్నాను. 1 కప్పు దాకా అయిందండి. 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మీరు ఎప్పటికప్పుడు పిల్లలకి ఫ్రెష్‌గా చేసి పెడితే బావుంటుంది. ఇక్కడ నేను క్రష్ చేసుకున్న సేమియా మొత్తం ఒక చిన్న కప్పు దాకా అయిందండి. ఈ నేతిలో వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి ఆల్రెడీ మనకి బయట షాప్‌లో వేయించే అమ్ముతారండి. కాకపోతే మనం కొద్దిగా పచ్చివాసన అది పోయే వరకు కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మనకి తర్వాత స్వీట్ తయారు చేసుకున్నప్పుడు కూడా ఆ పచ్చివాసన అనేది తెలియకుండా ఉంటుందండి. ఇక్కడ మీరు నెయ్యి ప్లేస్‌లో వెన్ననైనా కూడా తీసుకోవచ్చు. ఏది కూడా ఎక్కువగా తీసుకోవద్దు. ఒక్క పావు టీ స్పూన్ మాత్రమే తీసుకోవాలి. చూసారు కదా! ఇలాగే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే కొద్దిసేపటికి మంచి కలర్ వచ్చేసింది. ఇంత మంచి కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలండి వీటిని. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇందాక నేను చూపించినట్టుగా మిల్క్ మేడ్‌ని తీసుకోవాలి. నేను చూపించిన బాటిల్‌లో సగం మాత్రమే యూజ్ చేశానండి. నేను తీసుకున్న ఒక కప్పుకి సగం కప్పు దాకా మిల్క్ మేడ్ సరిపోతుంది. ఆ స్వీట్‌నెస్ కూడా మనకి కరెక్ట్‌గా ఉంటుందండి. మరి ఎక్కువగా కాకుండా, తక్కువగా కాకుండా సగం తీసుకుంటే సరిపోతుంది. అదే మీరు ఇంకొక కప్పు సేమియా తీసుకున్నట్లయితే ఈ ఫుల్ బాటిల్ మొత్తం మిల్క్ మేడ్‌ని వేసేసుకోవచ్చు. మిల్క్ మేడ్ కూడా వేసేసుకుని లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఈ సేమియా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది మనకి వేగుతూ ఉంటేనే కొద్దిగా తొందరగా గట్టిపడుతుందండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఇలా మొత్తం సేమియా అంతటికి ఆ మిల్క్ మేడ్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ముందుగా మనం సేమియా వేయించుకున్నప్పుడు కూడా నెయ్యి ఎక్కువగా వేసేస్తే మనకి ఈ స్టేజ్ వచ్చిన తర్వాత నెయ్యి అనేది పైకి తేలిపోతుందండి. అందుకని నెయ్యి కూడా ఎక్కువగా వేయొద్దు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనకి గట్టిపడుతుందండి. కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఈ స్వీట్‌ని మనం ఒక మంచి షేప్‌లో తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను పిల్లల కోసం మనం సిరప్ వేస్తూ ఉంటాం గదా! ఆ సిరప్ మూతలు ఇలా పక్కన పడేస్తూ ఉంటాం గదండీ! ఈ సిరప్ మూతని తీసుకొని దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలండి. అంటే ఇదే మూత తీసుకోవాలని ఏం లేదు. మీ దగ్గర ఏదున్నా కూడా తీసుకోవచ్చండి. ఇలా సిరప్ మూతను తీసుకొని చక్కగా దానికి నెయ్యిని అప్లై చేసేసుకొని కొద్దిగా స్వీట్‌ని పెట్టుకొని మనకి షేప్ కోసం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి రౌండ్ షేప్‌లో వస్తుందండి. మరి సిరప్ మూతకి ఫుల్‌గా పెట్టేస్తే ఏంటంటే అవి పెద్ద సైజులో వచ్చేస్తాయి. పిల్లలు సగం తిని సగం వదిలేసేట్టు కాకుండా ఇలా మనం చిన్న సైజులో తయారు చేసుకుంటే వాళ్ళు ఈజీగా తినటానికి కూడా బావుంటాయండి. పడేయకుండా కూడా ఉంటారు. ఇలాగే మిగిలిన వాటన్నిటిని చేసుకోవాలి. మనం ఒక్కసారి క్యాప్‌కి నెయ్యిని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ప్రతిసారి నెయ్యిని అప్లై చేయాల్సిన పని లేదండి.
మళ్ళీ కొద్దిగా స్వీట్‌ని తీసుకొని ఇలా క్యాప్‌లో పెట్టేసి చేత్తో ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకొని షేప్ చేసుకుంటే సరిపోతుంది. మనకి రౌండ్ షేప్‌లో చేసుకుంటే బావుంటాయండి. మీరు రౌండ్ షేప్ చేసుకోవడం కోసం ఇలా చిన్న చిన్నగా వేరే మూతలు ఏదైనా కూడా తీసుకోవచ్చండి. నా దగ్గర ఈ సిరప్ మూత ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేశాను. ఇలా మనకి ఈజీగా డీమోల్డ్ కూడా అయిపోతాయి. ఆల్రెడీ నెయ్యిని అప్లై చేసుకొని ఉంటాం కాబట్టి మనకి అంటుకోవడం గాని అలా ఏముండదండి. అన్నిటిని ఇలా తయారు చేసేసుకోవాలండి. మీకు ఇలా అన్నీ క్యాప్‌లో పెట్టుకొని షేప్ చేసుకోవటం కష్టంగా ఉంది అనుకుంటే, ఇక్కడ చివర్లో నేను చూపించిన విధంగా కొద్దిగా స్వీట్‌ని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్‌గా బాల్ లాగా ఇలా అయినా కూడా చేసుకోవచ్చండి. ఇలా కూడా ఈజీగానే అయిపోతాయి. మీకు తొందరగా అయిపోవాలి అనుకుంటే ఇలా చేసుకోండి. లేదు కొద్దిగా కష్టంగా ఉన్నా పర్వాలేదు అలా క్యాప్‌తో చేసుకుంటాము అంటే అలా అయినా కూడా చేసుకోవచ్చండి. మనం క్యాప్‌తో అలా తయారు చేసుకుంటే మనకి పిల్లలు కూడా చూడ్డానికి కొద్దిగా అట్రాక్టివ్‌గా ఉంటుంది. అలాగే వాళ్ళు తీసుకొని తినటానికి కూడా బావుంటాయండి. పిల్లల కోసమే కాబట్టి కొద్దిగా కష్టపడి వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసి ఇలా స్వీట్ తయారు చేసి పెట్టండి. చాలా ఇష్టపడతారండి. అలాగే వీటి టేస్ట్ కూడా బావుంటుందండి. పిల్లలే కాదండి మనం కూడా తీసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ నేనైతే అన్నిటిని ఇలాగే తయారు చేసేసుకున్నానండి. ఇవి కొద్దిగా డ్రై అయిపోయిన తర్వాత మనకి గట్టిగా తయారవుతాయి. అప్పుడు ఇంకా బావుంటాయి. ఈ స్వీట్ తయారైపోయిందండి. మనకి చాలా సింపుల్‌గా 3 ఐటెమ్స్‌తో మనం ఈ స్వీట్‌ని పిల్లల కోసం తయారు చేసి పెట్టేయచ్చు. చూసారు కదా ఎంత బావుంటుందో. తింటే కూడా వీటి టేస్ట్ అంత బావుంటుంది. తప్పకుండా తయారు చేసుకొని ఎలా వచ్చిందో కూడా చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇవాళ నేను పల్లీలు, నువ్వులతో చిక్కీ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా బావుంటుంది. అలాగే మనకి బయట కొన్నట్టుగానే పంటికి అంటుకోకుండా కరకరలాడుతూ ఈ చిక్కీ చాలా బావుంటుందండి. పాకం గనక ఈ విధంగా తయారు చేసుకుంటే ఎవరైనా కూడా పర్ఫెక్ట్‌గా కరకరలాడుతూ తయారు చేసుకోవచ్చు. అలాగే ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిదండి. చాలా హెల్తీ రెసిపీ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 కప్పుల దాకా పల్లీలు తీసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకుని ఈ పల్లీల్ని దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఇలా కలుపుకుంటూ వేయించుకోవటం వల్ల మనకి పల్లీలు ఎక్కడ పచ్చిగా లేకుండా అన్నీ సమానంగా వేగుతాయండి. పల్లీలు ఎక్కడ కొద్దిగా మాడినా కూడా మనకి చిక్కీ టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి పల్లీల్ని ఇలా చక్కగా అన్ని వైపులా సమానంగా వేగేలాగా వేయించుకోవాలి కలుపుకుంటూ. తర్వాత ఇక్కడ మనకి కొద్దిసేపటికి వేగిపోయాయి కదా! ఇప్పుడు ఒకటి ఇలా తుంచి చూసినప్పుడు చూసారు కదా! పైన పొట్టంతా చాలా ఈజీగా వచ్చేసింది. ఇలా వేగితే మనకి పల్లీలు కరకరలాడుతూ ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లోనే ఒక అరకప్పు దాకా తెల్ల నువ్వుల్ని వేసుకోవాలి. ఇక్కడ కావాలంటే మీరు 2 కప్పుల పల్లీలకి 1 కప్పు నువ్వులు కూడా వేసుకోవచ్చండి. ఈ నువ్వుల్ని కూడా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకునే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే పెట్టాం కదా అని కలపకుండా వదిలేస్తే అవి మాడిపోతాయండి. అందుకని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ నువ్వుల్ని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ పల్లీలు మనకి మొత్తం బాగా కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక గ్లాస్ తీసుకుని వీటిని ఇలా చిదుపుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల మనకి పొట్టు వచ్చేస్తుంది. అలాగే పల్లీలు కూడా 2 బద్దలుగా విడిపోతాయండి. కాబట్టి ఇలా గ్లాస్‌తో మొత్తం ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉంటే మనకి పైన పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఇలాగే గ్లాస్‌తో మెదుపుకుంటూ ఉంటే చూసారు కదా మనకి 2 బద్దలుగా విడిపోయాయి. అలాగే పొట్టు కూడా వచ్చేసిందండి ఈజీగానే. ఇలా గ్లాస్‌తో కాకపోయినా ఇలా చేత్తో అయినా కూడా వీటిని గట్టిగా ఇలా క్రష్ చేసుకుంటూ ఉన్నా కూడా వచ్చేస్తుందండి. ఎలా అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొట్టు మొత్తం తీసుకోవటం ఒక ఈజీ ప్రాసెస్‌లో చూపిస్తున్నానండి. ఇలా ఒక జాలిగరిటె తీసుకుని అందులోకి కొద్దిగా పల్లీలు వేసుకుని ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉంటే పొట్టంతా కిందకు వచ్చేస్తుందండి. మనకి పైన చక్కగా పల్లీలు అలా ఉంటాయి. పొట్టంతా కింద పడిపోతుంది. పొట్టు మనకి ఇంట్లో ఎక్కడా కూడా కిందంతా పడిపోకుండా చక్కగా చాలా ఈజీగా ఇలా పొట్టంతా సపరేట్ అయిపోతుందండి. మీరు ఈ చిక్కీ రెసిపీ కావాలంటే ఇలా పొట్టుతో ఉండి కూడా చేసుకోవచ్చండి. ఎలా అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన పల్లీలు కూడా ఇలాగే జాలిగరిటలోకి వేసి ఇలా కదుపుకుంటూ ఉంటే పొట్టంతా చక్కగా ఒక చోటనే కింద పడిపోతూ ఉంటుంది ప్లేట్లో. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీనండి. పొట్టంతా ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా తీసుకుని డస్ట్‌బిన్‌లో వేసేసుకోవచ్చు. మనకి కింద కానీ ఇంట్లో కూడా ఎక్కడా పడదండి పొట్టంతా. ఇంట్లో ఎప్పుడైనా కూడా మీరు కూడా ఈ పద్ధతిలో పల్లీల నుంచి ఈజీగా పొట్టుని సపరేట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చిక్కీ తయారు చేసుకోవడం కోసం ఒక ప్లేట్లోకి బటర్ పేపర్ని వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే బటర్ పేపర్ వేసుకున్నాను. మీరు కావాలంటే ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకునైనా రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే చివరిలో మనకి తొందరగా పాకం వచ్చేసిన తర్వాత గట్టి పడిపోతుంది కాబట్టి మనకంత టైం ఉండదండి. కాబట్టి ముందుగానే ఈ ప్రాసెస్ను కూడా
చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే బటర్ పేపర్ తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బెల్లం పాకం తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఇక్కడ నేనైతే 2 కప్పుల దాకా బెల్లాన్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకొద్దిగా తగ్గించి కూడా తీసుకోవచ్చండి. 2 కప్పుల బెల్లం పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది. తర్వాత ఇందులోనే అదే కప్పుతో ఒక అరకప్పు దాకా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని ఇలాగే కలుపుకుంటూ కొద్దిగా బెల్లం కరగనివ్వాలండి. ముందుగా ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్లోనే చేస్తున్నాను కాబట్టి కంటిన్యూగా మనం పాకాన్ని కలపాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకి బెల్లం అంతా కరిగి పాకం రావటం స్టార్ట్ అయిందండి. ఈ పాకం వచ్చే వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని పాకాన్ని తెప్పించుకోవచ్చండి. లో ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా మనకి కొద్దిగా థిక్గా అయిపోయిన తర్వాత పాకం తెలుస్తుంది మనకి థిక్గా అయిపోయిందని. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఒకసారి పాకాన్ని ఇలా కొద్దిగా వాటర్లో వేసి చెక్ చేసుకుంటే మనకి బెల్లం పాకం తయారైందా లేదా అనేది తెలుస్తుందండి. చూసారు కదా, ఇలా దగ్గరికి చూసినప్పుడు మనకి ఇది సాఫ్ట్గా బాల్ లాగా తయారైపోయింది. అంటే చేతికి కానీ మనకి ఎక్కడ అంటుకోకుండా ఇలా బాల్ లాగా వచ్చింది. ఎప్పుడైనా సరే చిక్కీల కోసం తయారు చేసుకునే బెల్లం సిరప్ ఇంకొద్దిగా గట్టిగా ఉండాలండి. ఇలా సాఫ్ట్గా ఉంటే మనకి పంటికి అంటుకుంటూ సాగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకొక 2 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొద్దిగా దగ్గర పడి బాగా చిక్కగా అవ్వాలండి పాకం. ఇక్కడ ఒక 2 నిమిషాల తర్వాత మనకి పాకం బాగా చిక్కగా అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్లో వేసి చెక్ చేసుకుంటే ఇందాకడ మీద ఇప్పుడు కొద్దిగా గట్టిగా ఉంటుంది. ఇలా మనం పాకాన్ని ప్లేట్లో ఇలా గట్టిగా వేసినప్పుడు సౌండ్ వస్తూ ఉంటుందండి గట్టిగా. అప్పటి వరకు మనం ఈ పాకాన్ని తయారు చేసుకోవాలి. మనకి ఇక్కడ పాకం అనేది వచ్చేసింది. నేను చూపించిన విధంగా వాటర్లో వేసి ఇలా గట్టిగా చూసినప్పుడు మనకి సౌండ్ వస్తూ ఉంటుందండి. అలా వచ్చే వరకు మనం పాకాన్ని తయారు చేసుకోవాలి. తర్వాత పాకం మనకి వచ్చేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు పల్లీల్ని నువ్వుల్ని వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలండి వీటిని. స్టవ్ ఆఫ్ చేసుకుని పల్లీలు నువ్వుల్ని వేసి పాకం అంతా పట్టుకునేలాగా తొందరగా కలుపుకోవాలండి. ఇక్కడ నుంచి ప్రాసెస్ కొద్దిగా ఫాస్ట్గా చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇది తొందరగా గట్టి పడిపోతుంది. ఇలాగే కలుపుకుంటూ పాకం మొత్తానికి ఈ పల్లీలు నువ్వులకి చక్కగా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలండి. చివరిలో 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేస్తే మనకి ఇది షాప్లో కొన్నట్టుగానే చక్కగా షైనీగా ఉంటాయండి. ఈ చిక్కీలు చూడడానికి కూడా చక్కగా మెరుస్తూ బాగా కనిపిస్తాయండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే వేసుకోని అవసరం లేదు. ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న బటర్ పేపర్ మీదకి వేసేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ప్లేట్కి ఇలా నెయ్యిని అప్లై చేసుకునైనా కూడా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. బటర్ పేపర్ మీద వేస్తే ఏంటంటే మనకి అంటుకోకుండా చక్కగా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ప్లేట్ నుంచి. ఇలా మొత్తం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత గరిటతో మనకి స్ప్రెడ్ చేయడానికి కష్టంగా ఉంటుందండి. అందుకని ఇలాంటి ఒక గ్లాస్ని తీసుకుని దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఎక్కడ గ్లాస్కి కానీ ఎక్కడ అంటుకోకుండా చక్క ప్లేట్ అంతా స్ప్రెడ్ అయిపోతుందండి. చూసారు కదా, ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా గట్టిగా ఒత్తుతూ చేసుకుంటే మనకి ఎక్కడా కూడా మందంగా ఒక చోట పలచగా అలా లేకుండా చక్క సమానంగా ఉంటుంది. పల్లీ చిక్కీ ఎప్పుడైనా సరే పలచగానే ఉండాలండి, మరీ మందంగా చేయకూడదు. అందుకని ఇలాంటి వెడల్పుగా ఉండే కంచం కానీ ఏదైనా తీసుకుని అందులోకి ఇలా నెయ్యిని అప్లై చేసుకుంటే మనకి షాప్లో కొన్నట్టుగానే చక్కగా ముక్కలు కూడా పల్చగా వస్తాయండి. ఇక్కడ మీరు కావాలంటే కొద్దిగా గట్టిపడిన తర్వాత పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇలా తుంచుకుంటున్నానండి. పీసెస్గా ఏమీ కట్ చేసుకోవట్లేదు వీటిని. చూసారు కదా, చక్కగా క్రిస్పీగా వెంటనే ఇలా కట్ అయిపోతున్నాయి. మీరు కావాలంటే షేప్స్గా కూడా చేసుకోవచ్చు, బాల్స్ లాగా ఎలా అయినా సరే చేసుకోవచ్చు అండి. ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా నాకు నచ్చినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా తుంపుకుంటున్నాను. అంటే పిల్లలు తినడానికి మరీ పెద్ద పెద్దగా ముక్కల్లా కాకుండా ఇలా మనకి చిన్న చిన్నగా ముక్కలుగా తుంపుకుంటే వాళ్ళు కూడా పడేయకుండా మొత్తం తింటారండి. చూస్తేనే అర్థమవుతుంది కదా మీకు, చక్కగా ఇలా క్రిస్పీగా వెంటనే మనం తుంచగానే కట్ అయిపోతున్నాయి. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుందండి. మనకి పంటికి అస్సలు అంటుకోదు. పాకం మనకి కరెక్ట్గా పట్టుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి. పాకం కొద్దిగా మెత్తగా ఉన్నా కూడా మనకి ఇది పంటికి అంటుకుంటూ సాగుతూ ఉంటాయి. తప్పకుండా ఈ కొలతలతో మీరు కూడా ఇలా పల్లీ చిక్కీని తయారు చేయండి. ఈవినింగ్ స్నాక్లోకి పిల్లలకి నచ్చేలాగా నగ్గెట్స్ చూపించబోతున్నానండి. అది కూడా వెజిటేబుల్ నగ్గెట్స్. వెజిటేరియన్స్ కోసమే స్పెషల్గా తయారు చేసుకునే నగ్గెట్స్ అండి. ఇవి తినడానికి పైనంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. వీటిని పిల్లలకైతే టమాటా సాస్తో ఇస్తే అస్సలు వదిలిపెట్టరండి, అంత రుచిగా ఉంటాయి ఇవి. ఈ నగ్గెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఇలా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని పైన ఇలా చిల్లులు బుట్టలోకి 2 అరటికాయలని తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే 2 అరటికాయలని తీసుకున్నాను. వాటిని ఇలా కట్ చేసుకుని ఈ చిల్లులు బుట్టలో పెట్టి మూత పెట్టేసి ఆవిరి మీద లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఈ అరటికాయలని మీరు కావాలంటే డైరెక్ట్గా కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు.
మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని చక్కగా ఉడికించుకోవాలండి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి ఈ చిన్న కప్పుతో 1.5 కప్పుల దాకా అటుకుల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను మందంగా ఉన్న అటుకుల్ని తీసుకున్నానండి. ఈ అటుకుల్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేసుకుని ఒక 3-4 సార్లు నలకలేమీ లేకుండా బాగా శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా మొత్తం అటుకుల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇంకా ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదు. ఇలాగే ఉంచేసి ఈ అరటికాయలు ఉడికేలోపు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనకి అరటికాయలు అనేవి చక్కగా ఉడికిపోయాయి చూసారు కదా. ఉడికిన తర్వాత పైన పెచ్చంతా తీసేసుకుని ఇలా చేత్తోనే మెత్తగా చిరుపుకోవాలండి. ఇంత బాగా ఉడికిపోతే మనకి బాగుంటుంది. మనం కుక్కర్లో ఉడికిస్తే కనుక ఇక్కడ మనం చిరుపుకునేటప్పుడు కానీ అరటికాయలు బాగా ఉడికిపోయి మెత్తగా అంటే కొద్దిగా వాటర్ లాగా అయిపోతుంది. అప్పుడు ఇందులో మనం ఏదైనా పొడి యాడ్ చేసుకోవాలన్నా కూడా పొడి ఎక్కువగా యాడ్ చేయాల్సి వస్తుందండి. అందుకని ఆవిరి మీద అయితే కనుక మనం ఎక్స్ట్రాగా ఇంకా వాటర్ కానీ ఏమీ లేకుండా చక్కగా డ్రైగా ఉంటుంది. ఇక్కడ అరటికాయలని మొత్తం ఇలా బాగా గడ్డలేమీ లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత అటుకుల్ని వాటర్ మొత్తం పిండేసి గట్టిగా అటుకులు మొత్తాన్ని ఇలా వేసుకోవాలి. ఈ అరటికాయల్లో అటుకులు కూడా వేసుకోవటం వల్ల మనకి చక్కగా క్రిస్పీగా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. మరి ఎక్కువగా వేయద్దు, సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకులను కూడా వేసుకోవాలి. కావాలంటే పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్‌ఫ్లోర్ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నానండి. మరి ముందే ఒకటేసారి వేసేయద్దు. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు, అలాగే రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. తర్వాత ఒక అర టీ స్పూన్ నుంచి ఒక ఫుల్ టీ స్పూన్ దాకా ఎండుకారం వేసుకోవాలి. మీరు తినే కారానికి తగినట్టుగా వేసుకోండి. తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే ఒక అర టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోవాలండి. కారం ఇక్కడ నేను ఎక్కువగా యాడ్ చేసుకోలేదు, పిల్లల కోసం కాబట్టి కారం మరీ ఎక్కువగా వేయకపోతేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలాగా, అలాగే మనం వేసిన అటుకులు కూడా ఇందులో మొత్తం బాగా మెత్తగా అయ్యేలాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను వేసిన కార్న్‌ఫ్లోర్ పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. మీకు కొద్దిగా లూజ్గా అనిపిస్తే కనుక ఇంకొక టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవచ్చు. ముందే అరటికాయలను ఆవిరి మీద ఉడికించుకోవటం వల్ల మనకి ఇలా చివర్లో కార్న్‌ఫ్లోర్ పౌడరు ఎక్కువగా వేయాల్సిన అవసరం రాదండి. గట్టిగా ఉంటాయి చక్కగా ఇలా వేస్తే కనుక. ఇప్పుడు చేతికి ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుని వీటిని నగ్గెట్స్ ఏ షేప్లో అయితే ఉంటాయో అలాగే తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా చూసి తయారు చేసుకోండి. ఇదే షేప్లో చేసుకోవాలని ఏం లేదండి, మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. రౌండ్గా బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చు అండి, ఎలా అయినా కూడా తయారు చేసుకోవచ్చు. మనం కలిపేటప్పుడు పిండి లూజ్ అవటం కానీ చేతికి అంటుకోవడం కానీ ఇలా ఏమీ ఉండదండి. ముందుగా ఒక్కసారి చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక మళ్ళీ ఆయిల్ అప్లై చేయాల్సుకున్న పని లేదు. చూసారు కదా, నేను చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న నగ్గెట్స్ లాగా తయారు చేసుకుని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ నగ్గెట్స్ని మీకు నచ్చిన షేప్లో కూడా తయారు చేసుకోవచ్చండి, ఎలా అయినా కూడా తయారు చేసుకోవచ్చు. 2 అరటికాయలతో కరెక్ట్గా పిల్లలకి సరిపోయేలాగా ఈవినింగ్ స్నాక్లోకి చక్కగా సరిపోతాయండి. అప్పటికప్పుడు తయారు చేసి పెట్టేసేయచ్చు. తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ని మీడియం హీట్లో బాగా కాగిన తర్వాత అప్పుడు ఈ నగ్గెట్స్ అన్నిటినీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంటని అలాగే మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే మనకి కలర్ కూడా వస్తాయి, అలాగే లోపల వరకు కూడా చక్కగా ఉడికి చాలా బాగుంటాయండి. ఇక్కడ చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు వీటిని బాగా వేయించుకోవాలి. ఎక్కువ కలర్ వస్తే మనకి పైన కూడా చక్కగా బాగా క్రిస్పీగా అవుతాయండి. మనం అటుకులు కార్న్‌ఫ్లోర్ కూడా వేసాం కాబట్టి పైన అంతా చక్కగా క్రిస్పీగా ఉంటాయి, అలాగే లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని బయటికి తీసేసుకోవాలి. మంటని కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి వీటన్నిటిని. చూసారు కదా, రెడీ అయిపోయిన తర్వాత వీటిని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పైన లేయర్ అంతా మనకి బాగా క్రిస్పీగా ఉంటాయండి, అలాగే లోపల కూడా చక్కగా మెత్తగా ఉంటాయి. అటుకులు వేస్తాము, అలాగే అరటికాయ కూడా వేసాం కాబట్టి. చూసారు కదా, లోపల కూడా మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ఈ పొడులన్నీ వేసాం కాబట్టి పిల్లలకైతే తినడానికి చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా పిల్లల కోసం ఇలా ఈవినింగ్ స్నాక్లోకి అప్పటికప్పుడు అరటికాయలతో నగ్గెట్స్ని తయారు చేసి పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా మీరు కూడా ఈ నగ్గెట్స్ని ఇంట్లో తయారు చేసుకుని చెప్పండి. ఇవాళ నేను కొబ్బరి లడ్డూలు చూపించబోతున్నానండి. కొబ్బరి ఉండలు, కొబ్బరి లౌజు ఎలా అయినా పిలుచుకోవచ్చు. ఇలా బెల్లంతో కొబ్బరి ఉండలు తయారు చేసుకుని పెట్టుకుని రోజుకొకటి తింటే జుట్టుకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూసారు కదా, కొబ్బరి లడ్డు లోపలంతా జ్యూసీగా చాలా రుచిగా వచ్చాయండి కొబ్బరి లడ్డూలు అయితే. అలాగే ఎక్కువ రోజులు కూడా ఎలా నిల్వ ఉండాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి, తప్పకుండా చూడండి. దీనికోసం అయితే ముందుగా కొబ్బరిని ఒక కప్ మెజర్మెంట్తో తీసుకుంటే మనకి బెల్లం పాకం కూడా ఈజీగా ఉంటుందండి. నేను ఈ కప్పుతో 3 కప్పుల దాకా కొబ్బరి తురుమును తీసుకున్నాను.
మీ దగ్గర కొబ్బరి తురుముకునేది ఉంటే దాంతో కూడా తురుముకోవచ్చండి. నేనైతే మిక్సీ జార్లో వేసేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా 3 కప్పుల కొబ్బరి తురుమును తీసుకున్నానండి. ఇలా కప్తో కానీ గ్లాస్తో కానీ దేంతో అయినా కొలుచుకుని తీసుకుంటే మనకి బెల్లం పాకం కూడా కరెక్ట్గా వస్తుంది. అప్పుడు లడ్డూలు మనకి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయండి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 కప్పుల దాకా బెల్లం తీసుకోవాలండి. అంటే 3 కప్పుల కొబ్బరి తురుముకి గాను 2 కప్పుల బెల్లం మనకి తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఒక అరకప్పు దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేయొద్దండి. 3 కప్పుల కొబ్బరి తురుముకి 2 కప్పుల బెల్లం అలాగే అరకప్పు దాకా వాటర్ వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనకి కొద్దిసేపటికి చూసారు కదా బెల్లం కరిగిపోయింది. అలాగే మనం వాటర్ కూడా తక్కువగా వేసాం కాబట్టి బెల్లం చాలా తొందరగానే కరిగిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని చేసుకోవచ్చండి. బెల్లం మొత్తం ఇలా కరిగిన తర్వాత మనకి కొద్దిగా తీసుకుని చూస్తే పాకం ఇలా తీగలాగా రావాలండి. ఇలా తీగలాగా వస్తే మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా పాకం తెచ్చుకుని మనం కొబ్బరి లడ్డూలు తయారు చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా పాడవ్వండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. చూసారు కదా ఇలా ఒక తీగ పాకం వచ్చే వరకు బెల్లాన్ని మరిగించుకోవాలి. ఇలాగే పాకం రాకుండా ఇలా కొబ్బరి లడ్డూలు తయారు చేసేస్తే అవి మనకి కొన్ని రోజులకి తడి తగిలినట్టుగా అయిపోయి బూజు పట్టేస్తాయండి. ఇలా పాకం వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసేసుకోవాలి. కొబ్బరి తురుము కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా పాకంలో బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి లడ్డూలు చేసుకోవాలంటే కొద్దిగా ఓపికగా చేసుకోవాలండి. అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలాగే చాలా బాగా వస్తాయి కూడా టేస్ట్. ఇలా మొత్తం బెల్లం పాకం అంతా పట్టించేసుకున్న తర్వాత కొబ్బరికి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని అలాగే వదిలేస్తే మనకి ఇది కొద్దిసేపటికి దగ్గర పడుతుందండి. మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని అలాగే వదిలేస్తే మనకి ఇది తొందరగా దగ్గర పడిపోతుంది. ఇక్కడ నాన్ స్టిక్ ప్యానే కాబట్టి నేను మధ్య మధ్యలో ఏమీ కదపట్లేదండి, అలాగే వదిలేసాను. చివరిలో ఒక్కసారి కొద్దిగా నెయ్యి వేసుకుంటే మనకి ఇది కొబ్బరి లడ్డూలు చుట్టుకున్నప్పుడు అదే పనిగా మనం నెయ్యిని అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కావాలంటే వేసుకోవచ్చండి, లేదంటే లేదు. నెయ్యి కూడా వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా దగ్గర పడినివ్వాలి. ఇక్కడ మనకి కొద్దిసేపటికి చూసారు కదా, అంటే ఇలా దగ్గర పడడానికి మనకి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుందండి. తొందరగా అయిపోవాలి కదా అని మంటని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టద్దు. లో ఫ్లేమ్లోనే ఇలాగే ఉంచి కంప్లీట్గా ఇందులో వాటర్ కానీ ఏదైనా ఉన్నా మొత్తం అంతా ఇంకిపోయి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత చూసారు కదా ఎంత గట్టిగా ఉందో. ఇంత గట్టిగా ఉంటే కనుక మనకి లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. అలాగే లడ్డూలు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి గట్టిగా ఉంటే కనుక. ఏమాత్రం కొద్దిగా లూజ్ ఉన్నా కూడా మనకి ఇది ఎక్కువ రోజులు ఉండవు. అలాగే తొందరగా పాడైపోతాయండి. అప్పటికప్పుడు తినేసేయాలి. ఇలా మనకి గట్టిగా ఉంటేనే ఎన్ని రోజులైనా కూడా అస్సలు లడ్డూలు అనేవి పాడవు. చూసారు కదా లడ్డూలు చుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది. మనకి ప్రతిసారి నెయ్యిని అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. చేతికి కూడా అంటుకోదు. చక్కగా చాలా ఈజీగా లడ్డూలు అనేవి చుట్టేసుకోవచ్చు. పాకం కరెక్ట్గా పట్టుకుని కొబ్బరి బెల్లం అలాగే దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మనకి చక్కగా లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా ఇక్కడ నేను అన్ని లడ్డూల్ని తయారు చేసేసుకున్నానండి. చాలా రుచిగా ఉంటాయి. అలాగే మనం వేసిన బెల్లం పాకం కానీ ఈ కొబ్బరి మొత్తం పీల్చుకుని లోపలంతా జ్యూసీగా చాలా బాగుంటాయి తినేటప్పుడు కూడా. బయట మనం షాప్స్లో కొనుక్కునే కొబ్బరి లడ్డూలు ఎంత బాగుంటాయో ఇవి కూడా అంతే టేస్ట్గా ఉంటాయండి. చూసారు కదా లోపలంతా మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ కొబ్బరి పలుకులు తగులుతూ తినడానికి చాలా రుచిగా ఉంటాయండి. వీటిని రోజుకొక లడ్డు తిన్నా కూడా మనకి హెయిర్కి కానీ హెల్త్కి కానీ చాలా మంచిదండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. తప్పకుండా ఇలా కొబ్బరి లడ్డూల్ని మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుని తినండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.